నా పార్టీ ఆఫీస్ ముందు ఫ్లెక్సీ పెట్టారు, తీయమన్నా నేను తీయలేదు, నేను తీశాను అంటే తీయమంటే తీస్తావా ఇదంతే ఇక్కడ ఒకటి అడ్డంటే తన్ను చూద్దామన్నా సార్. ఎగిరి బూడికాలు తన్నాడు సార్. సార్ మళ్ళీ సెకండ్ టైం కాలు పట్టుకున్నా, ఆగండి ఆగండి అని. అతను ఇద్దరు ఎస్ఐలు కంట్రోల్ చేస్తున్నారు సార్ అతన్ని. మళ్ళీ మూడోసారి అటెంప్ట్. అది నాకు అనిపించిందండి అప్పుడు, జనసేన జెండా పట్టుకొని తప్పు చేశానా అని ఒక డౌట్ వచ్చిందండి. ఎమోషన్ అవ్వమాకండి శ్రీనివాసరావు గారు, ఈరోజు మీ పార్టీ అధికారంలో ఉంది, మీరు అధికారంలో భాగస్వామిగా ఉన్నారు. వెళ్ళి అనగాని గారితో మాట్లాడండి, హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, మీ అధినేత గారికి కూడా మళ్ళీ జరిగిన ఎపిసోడ్ని గుర్తు చేయండి. నాయకులు మీరే ఎమోషన్ అయితే మీ క్యాడర్ ఏమవుతుంది? మైక్ పట్టుకుంటే గంటల కొద్దీ మాట్లాడగలిగే సీను ఆ సందర్భం వస్తే నోరు మూగపోద్దండి, మాట్లాడాను. అంత అరాచకం చేశాడు, అంత పైశాచికత్వం చేశాడు. అతను ఒక పోలీస్ ఆఫీసర్ లేడు సార్, ఒక సినిమాలో రౌడీజం చేస్తాడు సార్. ప్రభుత్వ అధికారుల సంగతి మర్చిపోయి ఈడ్చుకొని పోయి జేబు దొంగల మధ్యలో కూర్చోబెట్టాడు. అరే నీది ఎక్కేస్ట్రా కాపుని, మీ కాపులకి గుద్ద బలిపి ఎక్కువరా. నువ్వు 10 మంది కుర్రాలు పెట్టుకొని 10 జెండాలు పెట్టుకొని వెనుకొండలో అధికార పార్టీని రెచ్చగొడతావా? నువ్వు 10 జెండాలు పట్టుకొని 10 కుర్రాలతో నువ్వు 10 స్టెప్పులు వేసి మోడరంగా 10 కోట్ల సంవత్సరం మీ నాయకుడు రాష్ట్రంలో మా పోలీసులు నిద్రపోకుండా చేస్తున్నారు కదరా. నా కొడక బలి దొరికేవరా, నా కొడక నేను ఎన్కౌంటర్ చేస్తే చెడిపోతాను, చేయి చూద్దాం నా చంపబెట్టి ఫెట్మని కొట్టాడు సార్.